ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరికీ ఉన్న శుభాభివందనాలండి. అందరూ బాగున్నారు కదా? వాక్యం చదువుకుందాం. లోక సువార్త 8వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు చదువుతున్నాను చూడండి. బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లా నేను విత్తువాడు తన విత్తనముల విత్తుటకు బయలుదేరును. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి త్రొక్కబడేను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేశాను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేశాను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి నూరంతులుగా ఫలించిన నేను ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగా కానీ బిగ్గరగా చెప్పాను. చిని ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఆయన ఇక్కడ నిలబడనే నలుపురాలను అయోగ్యను ఎందుకు పనికరం నిలబెట్టిన తండ్రి, నీకు వందనాలు. నా శరీర ప్రాణాత్మల్ని చేతులకు అప్పగిస్తున్నాను నాయన. మాట్లాడేది నేను కాదు ప్రభు, మీరే మాట్లాడమని నీ కృపతో నింపి సహాయమును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ యేసయ్య ఎక్కడ మీటింగ్స్ పెట్టినా జనులు అనేక మంది సమూహంగా వచ్చి ఉండారని. అలాగే అప్పుడు కూడానంట జన సమూహము కూడి ప్రతి పట్టణం నుండి ఆయన యొద్దకు వచ్చారంటండి. ఆయన మీటింగ్స్ పెట్టినప్పుడల్లా జనులు అంటే గుంపులు గుంపులుగా బహుశా ప్రతి పట్టణం నుండి కూడా అంట జనులు ఎలా వస్తున్నారంటండి, జనసమూహం గుంపులుగా ఆయన యొద్దకు వచ్చారంటండి. కొంతమందికి దేవుని వాక్యము ఉపమానాల రీతిగా చెబితే బాగా అర్థమవుతుంది. కొంతమంది కథల రూపంలోనో, ఎగ్జాంపుల్ రూపంలోనో, ఇలా ఉపమానాల రూపంలోనో చెబితే చాలామందికి వాక్యము బాగా అర్థం. ఎవరికంటే కొంతమంది దేవుని ఎరగని అన్యులు ఉంటారు. వాళ్ళకి డైరెక్ట్ వాక్యంలో చెప్పేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి ఏంటంటే ఎగ్జాంపుల్స్ రూపంలోనూ ఉపమాన రూపంలోనూ చెబితే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. యేసయ్య కూడా అలాగ కొత్త వారు అందరూ ఆయన వద్దకు వచ్చినప్పుడంట కొన్ని రీతిగా ఆయన ఉపమానాల రీతిలో చెప్పేవారంట. అందులో ఈరోజు ఒకటి మనము చెప్పుకుందాం. ఏంటంటే విత్తనాల గురించి. ఆయన అంటున్నాడు, విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరాడంట. విత్తనాలు విత్తుదామని బయలుదేరాడంట. బయలుదేరి విత్తనాలు పట్టుకుని వెళ్తే కొన్ని ఎక్కడ పడ్డాయంట, విత్తనములు కొన్ని విత్తుచుండగా కొన్ని త్రోవ పక్కన పడి ఏమైనాయి అంటే త్రొక్కబడ్డాయంట. ఇప్పుడు త్రోవ పక్కన, రోడ్డు పక్కన పడిన విత్తనాలకి ఎవరైనా నీళ్ళేసి ఎరువేసి ఎవరైనా పెంచుతారండి? పెంచరు. త్రోవ పక్కన తొక్కునే వాళ్ళు తొక్కుని పోతారో, చూసే వాళ్ళు చూసుకుని పోతారో, ఎవరు పట్టించుకోరు. అలా కొన్ని ఏమైనాయి అంట, త్రోవ పక్కన పడ్డాయంట. అలాగే అవి ఏం చేసినాయి అంట, ఆకాశ పక్షులు వచ్చి వాటిని మృంగివేసినాయి అంట. కొన్ని త్రోవ పక్క పడ్డ విత్తనాలు ఏం చేసినాయి అంట, పడినప్పుడు ఆకాశ పక్షులు వచ్చి మృంగేసినాయి అంట. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయినాయి అంట. రాతి నేల అంటే రాళ్ళు రప్పలు ఉంటాయి కదండి, అక్కడ మట్టి ఉండదు, రాళ్ళే ఉంటాయి. అక్కడ నీళ్లు శాతం తక్కువ ఉంటుంది. అప్పుడు మొక్కలు ఏమవ్వో, ఎదగవు. అందువల్ల అక్కడ ఏమైందంట, మొలిచాయిగానంట చెమ్మలేనందువలన ఎండిపోయినాయి అంట. మరికొన్ని ముండ్ల పొదలు ఉన్న చోట పడ్డాయంట. ఆ ముండ్ల పొదలు ఏం చేసినాయి అంటే అవి ఎదిగిపోతూ వీటిని అణిచేసినాయి అంట. అందుకే అక్కడ కూడా మొలకెత్తలేదు. ఆఖరికి కొన్ని ఎక్కడ పడ్డాయంటే మంచి నేలన పడ్డాయంట. ఎక్కడ పడ్డాయమ్మా? మంచి నేల అంటే సారం ఉన్నవి, మట్టి ఉన్న చోట, నీరున్న చోట కొన్ని విత్తనాలు పడ్డాయంట. అవి ఎలాగున్నవంట, అవి మొలిచి నూరంతులుగా ఫలించిన నేను. మంచి నేలన పడ్డ విత్తనాలేమో చక్కగా మొలిచాయంట. దీని నుంచే ఒక్కొక్క దాని గురించి మనం వివరించుకుంటూ వద్దాం. అప్పుడైతే కొంతమంది ఆయన శిష్యులు అంటండి ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నువ్వు ఉపమానం చెప్పావు కదా, అసలు దాని అర్థం ఏంటి, దాని భావం ఏంటి, మాకు తెలియపరచవా అని అడిగాడంట యేసయ్యని. అప్పుడు ఆయన చెబుతున్నాడు చూడండి ఏమనంటే 9వ వచనం నుంచి, ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయన అడగా, ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండినట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనం అనగా దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని విత్తనంతో దేవుడు
పోల్చాడు. అయితే ఆ విత్తనాలు విత్తుచూ వెళ్ళుతుండగా ఆ విత్తనాలంటే దేవుని వాక్యము మొదట ఎక్కడ పడ్డాయంటండి? మొదట త్రోవ పక్కన పడ్డాయంట. మొదట ఎక్కడ పడ్డాయంటండి విత్తనాలు? త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన పడ్డ విత్తనాలనంట అపవాది, అంటే పక్షులంటే అక్కడ పక్షులకు అపవాది వచ్చి పట్టుకు వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఉంది చూడండి, ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము, త్రోవ పక్క నుండి వారు వినురు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. అంటే కొంతమంది హృదయాల్లో వాక్యం అనే విత్తనాలు పడుతున్నాయి. అయితే వారు వింటారు కానంట అవి నమ్మి రక్షణ పొందుకోకుండా లోపు సైతాన్ వచ్చి ఏం చేస్తుందంటే వాళ్ళని వినకుండా చేసి ఆ వాక్యాన్ని వారి హృదయాల్లో నుంచి ఎత్తుకు వెళ్ళిపోతుందంట. వారి హృదయాల నుంచి ఎలాగంటండి ఎత్తుకుపోతుందండి. అవును, చాలామంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాక్యం చాలా శ్రద్ధగా వింటారు. అవును, నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా ఉండాలి, అవును కదా ఎలా జీవించాలి, అవును కదా నేను నిజమైన దేవుడు ఈయనే కదా, అవును నేను నమ్ముకుంటాను, నేను రక్షణ తీసుకుంటాను అని వాళ్ళు హృదయంలో దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు రగులుతూ ఉంటారు. ఎలాగైనా నేను దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం ఉండాలి, చెయ్యాలి, చెందాలి అని అనుకుంటారు. ఈ లోపంట దేవుని మందిరం గుమ్మం దాటి బయటికి వెళ్ళేటప్పటికి సైతాన్ ఏం చేస్తాడంటే వాటిని ఎత్తుకుపోతున్నారు. సైతాన్ అంటండి దేవుని మందిరం గుమ్మం దగ్గర నిలిచి ఉంటాడంట. ఎవరైతే దేవుని యొక్క వాక్యమును హృదయాంతరంగంలో లోతుగా నాటుకోరో వాళ్ళు ఉన్న వాక్యాన్ని అనే విత్తనాలని సైతాన్ ఎత్తుకుపోవడానికి కాపు కాసుకుని కూర్చుంటాడంట. ఈ త్రోవ పక్క పడ్డ విత్తనాల వలె ఈరోజు ఎంతోమంది ఉన్నారు దేవుని సన్నిధిలో కదండి. వింటమట్టుగా వింటున్నారు, కానీ దాన్ని నమ్మి రక్షణ పొందుకుందామనేటప్పటికీ సాతాను ఏదో ఒక రూపంలో ఆ వాక్యాన్ని మన హృదయంలోంచి ఎత్తుకుని వెళ్ళిపోతాం. రెండో గుంపు వారు ఎవరంటే రాతి నేల నుండి వారెవరనగా విన్నప్పుడు వాక్యంను సంతోషంగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలమున తొలగిపోతారంట. వీళ్ళు ఎవరంటే రాతి నేలన పడిన విత్తనాలు లాంటి వారు. ఇందా చెప్పిన కదా, రాతి నేల అంటే రాళ్ళు రప్పలు ఉండే నేల. అక్కడ మట్టి ఉండదు, నీరు ఉండదు, రాళ్లే. అక్కడ వేరు లోతుగా వెళ్ళదు, పైపైనే ఎదుగుతూ మట్టికి ఎదుగుతుంది మొక్క, కానీ లోతైన అనుభవం ఉండదు. అక్కడ వేరు లోతుగా వెళ్ళదు, నీరుండదు. ఆఖరికి ఏమైపోద్దంటే ఎండిపోయి వాడిపోద్ది, చచ్చిపోద్ది మొక్క. అంటే వారిలో వాక్యం అనుభవం ఎలాగలేదంటే లోతైన అనుభవము లేదు. ఆ వాక్యాన్ని లోతుగా వారి జీవితంలోనికి నాటనివ్వరు. పైపైన అంటే సగం ఇటు సగం అటు. పేరుకు మేము క్రైస్తవులమే, పేరుకు మేము దేవుణ్ణి నమ్ముకున్నాము, కానీ వారికి లోతైన అనుభవము ఉండదు, దేవుని యందు నమ్మకమైన జీవితం ఉండదు. ఆయన చెప్తున్నాడు కదా ఏంటంట, నమ్మటం మట్టికి నమ్ముతారంట, కానీ శోధనలు వచ్చినప్పటికి ఏమైపోతారు? తొలగిపోతారు. శోధనలు వచ్చినప్పటికీ అవునండి, ఈ రోజులో చాలామంది చాలా భక్తి చేసేస్తారు, పైకే కనపడుతుంది వాళ్ళ భక్తి. అందరూ అనుకుంటారు అమ్మో ఈవిడ ఎంత భక్తురాలో, ఈయన ఎంత భక్తిపరుడో, అయ్యో ఇలాగ అసలు ఎవరైనా చేస్తారా భక్తి, అలా చేస్తారని. కొంతమంది భక్తి కూడా అండి పైకి జనాలు కనబడేలాగా చేస్తారు భక్తి, మనుషులు మెచ్చుకునేలాగా చేస్తారు. భక్తి అయినా ప్రార్థన అయినా ఏదైనా పనులైనా సంఘంలో పనులైనా ఎదుటివారు మనుషులు చూస్తే వారికి నచ్చాలని చేస్తూ ఉంటారు పైపైన. అటువంటి వారంట శోధనలు ఎప్పుడైతే వస్తాయో, ఆ శోధనలు అనేక రూపంలో వారి మీదకు వస్తాయో అప్పుడు ఏమవుతారో తెలుసా? తొలగిపోతారు. ఎందుకంటే వాక్యాన్ని వారు లోతుగా వారి జీవితంలో అన్వయించుకోలేకపోయారు. పైకి విని ఏం చేస్తున్నారంటే విడిచిపెట్టేసేవారుగా ఉన్నారు, దేవుని నమ్ముకున్నారు, దేవుని సన్నిధి వస్తున్నారు, రక్షణ పొందుకున్న వాళ్ళే. అయితే శోధన కాలంలో వీళ్ళు ఏమవుతారంట? తప్పిపోతారు. మూడో రకం ఎవరంటే ముండ్ల పొదల్లో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా వీని కాలము గడిచిన కొలది ఈ జీవ సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను
అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. మరికొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంటండి? ముండ్ల పొదలు. అంటే ముళ్ళ పొదల లాంటి మనస్సు కలిగిన వారిలోనంటండి విత్తనాలు పడితే అవి ఎలా ఉంటాయో తెలుసంటండి. కొంతకాలం గడిచిన తర్వాత ఈ లోక సంబంధమైన వాటి మీద, ఈ లోక సంబంధమైన విచారముల మీద, సుఖభోగముల మీద, ధనభోగముల మీద మనసు వెళ్ళిపోద్దంట. అప్పుడంటండి వారిలో ఉన్న వాక్యం ఏమైపోద్ది? అణిచివేయబడుతుంది. వారిలో ఉన్న వాక్యం ఏమవుద్దండి? అణిచివేయబడుతుంది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం 15 నుంచి చదువుతున్నాను చూడండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. వీరంటండి మొండ్ల పొదల్లో పడిన విత్తనాలు గల వారంటండి ఎలా ఉంటారంటే నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ, వీటి మీద వాళ్ళ మనసు వెళ్ళిపోద్దంట. వీటి మీద వారు ఇంక దేవుని మీద మనసు ఉండదు. పేరుకి వెళ్ళాంలే, విన్నాంలే, వచ్చాంలే అంతే. వారి మనసు అంతా దేని మీద ఉంటుందంట? ఏమి చూద్దామా, ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా, ఏమి చేద్దామా, ఈ లోకానుసారమైన వాటి మీద వారి మనస్సు ఎక్కువగా ఉండి వారిలో వాక్యమనే విత్తనాలు పడినా అవి ఏమవ్వంట? మొలకెత్తవు. ఎందుకంటే వారి హృదయం అంతా ఈ లోకాశల మీదే ఉండిపోయింది. వారి హృదయం అంతా ఈ లోకం మీదే ఉండిపోయింది. ఈ లోకంలో ఉన్న సుఖభోగాల మీద ఉండిపోయింది. ఈ లోకంలో ఉన్న ప్రతి అందచందాల మీద ఉండిపోయింది. ఆస్తిపాస్తుల మీద, ధనము మీద ఉండిపోయింది. ఇంకా దేవుని శ్రేష్టమైన దేవుని వాక్యము వారి హృదయంలోకి వెళితే ఈ ముండ్ల పొదల లాంటివి ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఆ వాక్యాన్ని ఎదగకుండా, వాక్యం వారిలో నాటనివ్వకుండా వాటిని ఏం చేస్తున్నాయంటే అణిచివేస్తున్నాయి. దేవుడు వీటన్నిటినీ ముందుగా వెతకండి, ముందు నా రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు కావాలని ఖచ్చితంగా ఇస్తానని ఆయన చెబుతున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? ముందు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకడం మానేసి ఈ లోక సంబంధమైన సుఖభోగాలను ఎత్తుక్కుంటూ పరుగులెడుతున్నాం. రేపొద్దున ఇవేమీ కూడా మనలో ఆయన రాజ్యాన్ని చేర్చవు. ముందు దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకుదాం. ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు అన్నీ ఇస్తాడు. ఉంటుందండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుంచి 34 వరకు చదువుతున్నాను చూడండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారిస్తారంటే అన్యజనులు విచారిస్తారు. నా బిడ్డలమైన మీరెందుకు విచారిస్తున్నారు? ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోక తండ్రికి తెలియను. మనకు ఏం కావాలో, ఏం అవసరమో మన దేవుడికి తెలుసండి. మనం అనుకుంటాము దేవుడికి తెలియదే, మనం ఆయన అలాగే చెప్తారు, దైవజనులు అలాగే చెప్తారు, పాస్టర్లు అలాగే చెప్తారు. వాళ్ళకేముంది? పొద్దున్న లేచిన కాడి నుంచి పనిలోకి వెళ్ళాలి, అలా సంపాదించాలి, పెళ్ళికి అలా దాయాలి, ఎలా దాయాలి, ఈ పనిలోకి వెళ్ళకపోతే ఎలాగా వాళ్ళు చెప్తూ ఉంటారు. పనిలోకి వెళ్ళొద్దు, ప్రార్థనలు ఉన్నప్పుడు ప్రార్థనలకు వచ్చేయాలని చెప్తారు. వాళ్ళకేంటి బాగానే చెప్తారు. మనం కష్టపడకపోతే రూపాయి ఎలాగొస్తుంది అని మన మనుషుల ఆలోచనలు. ఆయన ఏమంటున్నాడంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు? ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి మీకు తెలియదా? ఆయనకి తెలీదా? మీ పరలోకపు తండ్రికి తెలీదా? ఖచ్చితంగా తెలుసు. అన్నీ తెలుసు ఆయనకి. మీకు ఏం కావాలో, ఏ సమయానికి ఏం అవసరమో, మీకు ఎలా కావాలో ఆ రూపంలో ఆయన సహాయాన్ని పంపిస్తాడు. కానీ మనమే నిలబడలేం. మనమే ఏం చేయలేమండి? నిలబడలేం. సైతాను కూడా అనేక రీతిగా నేత్రాశలతో, శరీరాశలతో, జీవపు డంబం అనే ఎరలు వేస్తూ ఉన్నాడు. వాడు వేసే వలలో ఏమైపోతున్నామంటే మనము చిక్కుకుపోతున్నాం. ఆ రంగుల వలయానికి ఎడిక్ట్ అయిపోతున్నాం. ఇంక ఇదే ప్రపంచం, ఇదే ఎంజాయ్మెంట్, ఇదే సుఖం, ఇదే ఇంకా ఇదే ఎంజాయ్మెంట్. రేపు పొద్దున్న ఎవరు ఉంటారో ఎవరు పోతాడో ఎవరో తెలుసు. పరలోకముందో నరకముందో ఎవరికి తెలుసు. బ్రతుకున్నప్పుడు ఎంజాయ్ చేసేయాలి. అది పాపమో పుణ్యమో పక్కన పెట్టేయాలి. కానీ ఎంజాయ్ మనకు నచ్చినట్టు బ్రతికేయాలి, మనకు నచ్చినట్టు తినేయాలి, మనకు నచ్చినట్టు ధరించేసుకోవాలి. అంతేగాని దేవుని వాక్య ప్రకారం నడవాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి, వాక్యం మనలో విత్తబడాలి, వాక్యానుసారంగా మనం జీవించాలి, బ్రతకాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలి. రేపొద్దున ఆయన రాజ్యానికి చేరుకోవాలన్న తాపత్రయం ఎంతమందిలో ఉందంటారు? లేదు. చాలామంది ఈ నేత్రాస, జీవపు డంబం, శరీరాశ,
ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఇదే 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 ఇదే. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. మనం ఏం వెతకాలంటే మొదట ఆయన రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని, తర్వాత నీతిని వెతకాలి. అనీతిమంతులుగా మనం ఉండకూడదు. నీతిమంతులుగా అయితేనే మనం ఆయన రాజ్యాన్ని చేరుకోగలం. దుర్మార్గంగా ప్రవర్తించి దారుణంగా దేవునికి అయిష్టంగా బ్రతికేసి దేవునికి విరుద్ధంగా బ్రతికేసి నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిపోవాలంటే అది అస్సలు అవ్వని పని. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు ఇవన్నీ మీకు ఏమవుతుందంట, మనకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటికి ఆ నాటికి చాలును. రేపు ఏం చేద్దామా, రేపు ఎలా ఉందామా అదే ఆలోచించొద్దు అంటున్నాడు దేవుడు. ఈ నిమిషం ఎలా ఉంది అదే ఆలోచన. ఈ ఆశల వల్ల మనం ఏంటంటే మనలో పడుతున్న వాక్యం అనే విత్తనాలను ఈ లోకాశలు ఏమవుతున్నాయంటే మొలకెత్తనివ్వకుండా అణిచివేస్తున్నాయి. అంటే నరకానికి పాత్రులుగా చేసేస్తున్నాయి మనల్ని. తినొద్దని ఎవరు అంటలేదు, ధరించుకోవద్దని ఎవరు అంటలేదు, అయితే వాటి మీద ఎక్కువగా మనసు నిలపొద్దని దేవుని సెలవిస్తున్నాడు. తినపోతే ఎలాగండి, ఎలా బ్రతకాలండి, వస్త్రం కప్పుకోకపోతే ఎలాగండి, ఇల్లు కట్టుకోకపోతే ఎలాగండి, అవి కొనుక్కోపోతే అవి ఏమి కొనుక్కోదని చెప్పట్లేదు. అయితే వాటి మీద మొత్తం నీ మనసు ఉండకూడదు. దేవుని వాక్కు నీ హృదయంలో ఫలింపు చేసుకో, వాక్యానుసారంగా జీవించు. ఇప్పుడు దేవుని రాజ్యానికి నువ్వు చేరుకుంటావు. నీ సమస్త భారము దేవుని మీద వేయి. నీకే సమస్య వచ్చినా దేవుని మీద నీ భారం వేయి, ఆయన సమస్యను తీరుస్తాడు. ఏదో ఒక రూపంలో ఎవరొక ద్వారానో ఆయన సహాయాన్ని పంపిస్తాడు. పక్షులు, ఆకాశ పక్షులు చూడండి, విత్తవు కొయ్యవు, అయినా వాటిని పోషించట్లేదా, వాటికన్నా మనం ఎవరమంటండి శ్రేష్ఠులమాట. ఆకాశ పక్షుల కన్నా మనం శ్రేష్ఠులం. వాటిని నేను పోషిస్తానంటున్న దేవుడు, మరి మిమ్మల్ని నేను పోషించలేనా అని అడుగుతున్నాడు. ఆయన పోషించగలడు, ఆయన సమర్థుడు ఆయన. కానీ మనకే నమ్మకం ఉండదు. వాళ్ళు అలాగే చెప్పుకుంటారులే, వాళ్ళకేం తెలుస్తుంది బాధ, వాళ్ళకేం తెలుస్తుంది నొప్పులు ఉన్నాయి అని మనలో మనం ఏదో ఒక సొనుగుడు గొనుగుడు కొనుక్కుంటానే ఉంటాం. నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడితే దేవుడు ఏదో రకంగా సహాయం చేస్తాడు. కానీ నువ్వు ఆధారపడేదేది, నువ్వు దేవుని ఆశ్రయంగా చేసుకునేదేది, అసలు నీకు దేవుని మీద నమ్మకం ఏది, నీకు దేవుని మీద విశ్వాసం ఏది? ఆ నమ్మకము విశ్వాసం లేకే నువ్వు ఎవరి మీద ఆధారపడాల్సి వస్తుందంటే మనుషుల మీద ఆధారపడాల్సి వస్తుంది, అధికారుల మీద ఆధారపడవలసి వస్తుంది. నువ్వు దేవుని మీద ఆధారపడి చూడు, దేవుని ఆశ్రయంగా చేసుకో. ప్రతి సమస్య దేవుని పాదాల యొద్ద పెట్టు. నీకేం అవసరమో అది న్యాయమైనది అయితే దేవుడు ఖచ్చితంగా అవసరతను తీరుస్తాడు. నువ్వు అన్యాయంగా దేవుని అడిగితే దేవుడు తీర్చడు. ఇప్పుడు సపోజ్ నీ ఇంట్లో ఎవరికో ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నారు, ధనం కావాలి, ప్రభువా ఇలా మరి ధనం కావాలని ఆయన ప్రాణాపాయ స్థితి అన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నాకు ఈ సమస్య వచ్చింది, ప్రాణం మీద ఉన్నారు, డబ్బు అవసరమని నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయాన్ని పంపిస్తాడు. ప్రభువా పండగ వస్తుంది, మరి 10,000 రూపాయలు పొట్ట చీర కావాలని ఆయన ఓ 10,000 పంపించు ప్రభు అంటే 500 రూపాయల చీరకు కూడా డబ్బులు పంపించడం. నువ్వు అడిగే కోరిక న్యాయమైనది ఉండాలి. నీ సుఖభోగాల నిమిత్తం అడగకూడదు. అది ఖచ్చితంగా నాకు అవసరం అది అని అనుకుంటే నువ్వు ఖచ్చితంగా అడిగితే, నువ్వు అడిగిన ప్రార్థనలో అది న్యాయమైనది అయితే దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో నీకు సహాయము చేస్తాడు. కాబట్టి ఈ మొండ్ల పొదల్లాగా లోకాశలు, ఈ మొండ్ల పొదల లాంటి వారు ఈ లోకాశల మీద ఎక్కువ శ్రద్ధ నిలుపుతున్నారు. ఈ లోకంలో ఉన్న సుఖభోగాల మీద ఎక్కువ శ్రద్ధ నిలుపుతున్నవారు కాబట్టి వారిలో వాక్యం ఏమవుతుందండి, అణిచివేయబడుతుంది. వాక్యం వెళ్తుంది కానీ అది ఫలింపట్లేదు, మొలకెత్తనివ్వట్లేదు. ఎందుకు ఎత్తలేదంటే వారిలో ఈ లోకాశలు, ఆ మొండ్ల పొదలు ఆ విత్తనాన్ని ఏం చేయట్లేదంటే మొలకెత్తనివ్వటం లేదు, అణిచివేసేస్తున్నాయి. మరి అణిచివేసేస్తే మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు? రేపొద్దున చనిపోయాకో లేకపోతే రాకడొచ్చినప్పుడు నీ జీవితం ఏంటి, నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఈ లోకాశల వెంబడే నీ జీవితం పరిగెడుతూ ఉంటే, ఈ లోకాశల వెంబడే నీ జీవితము వాటికే ఎక్కువ ఎడిక్ట్ అయిపోయి ఉంటే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఒకసారి ఆలోచించు. దేవుని కన్నా ఎక్కువ దేన్ని మనము ప్రేమించుకోం. దేవుని తర్వాతే ఏదైనా మొదట ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. దేవుని పక్కన పెట్టేసి నువ్వెంత పరిగెట్టినా అది ప్రయాస వ్యర్థమే. వేటి మీద నువ్వు ఆసక్తి చూపినా
కొన్ని రోజులు దేవుడు సమయం ఇస్తాడు. ఇంకా నువ్వు మారకపోతే వేటిని చూసి నువ్వు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతావో అవే నీకు లేకుండా దూరం చేస్తాడు. వేటి మీద ఎక్కువ నువ్వు ప్రేమ చూపించుకుని దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేసి ఆయన విడిచిపెట్టేస్తావో వాటినే దేవుడు నీ నుంచి దూరం చేస్తాడు. నువ్వు దేవుని కంటానంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తావు దాన్ని కళ్ళ ముందే రెక్కలు కట్టుకుని ఎగిరిపోయేలా దేవుడు చేయగలడంటే. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకో. ఈ లోకం మీద ఆశ కలిగి ఉన్నావా? ఈ లోకంలో ఉన్న అందచందాల మీద ఆశ కలిగి ఉన్నావా? ఈ లోకంలో ఉన్న సుఖభోగాల మీద ఆశ కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచించు. ఒకవేళ ఇప్పటి వరకు నేత్రాశ కలిగి ఉన్నావేమో, శరీరాశ కలిగి ఉన్నావేమో, జీవపు డమ్మం కలిగి ఉన్నావేమో, దేవుని విడిచిపెట్టేసావేమో, దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసావేమో, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేసావేమో. హెచ్చరింపులు వస్తున్నా, గద్దింపులు వచ్చినా సరి చేసుకోకుండా అలాగే చెప్పుకుంటారులే అని ఆ వాక్యాన్ని తిరస్కరించి వెళ్ళిపోతున్నావేమో. ఈరోజు దేవుడు నీతోనే ఎందుకో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచించు. ఈ క్షణమే మనది, మరుక్షణం ఏమవుతామో మనకు తెలీదు. ఈ భూమి మీద మనం బ్రతకుండగానే మన జీవితాలను సరి చేసుకోవాలి. ఈ భూమి మీద మనం బ్రతకుండగానే మనం చనిపోతే ఈ ఫలంగా మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అన్నది మన యొక్క ఈ భూమి మీద జీవించిన జీవితాన్ని బట్టే ఉంటుంది, మన యొక్క క్రియలను బట్టి ఉంటుంది. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడంట. మనం ఇక్కడ ఏ రీతిగా బ్రతుకుతున్నామో మన క్రియలను బట్టి, అవి మంచి క్రియల చెడ్డ క్రియల దాన్ని బట్టే దేవుడు అక్కడ తీర్పు తీరుస్తాడు, ఆయన రాజ్యాన్ని మనకి ఇస్తాడు. అలాగే మరి ఒకరు ఎవరంటే మంచి నేలలో పడ్డవారంటండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 4వ వారు ఎవరంటే మంచి నేల నుండి విత్తనములు పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. మంచి నేలలో పడ్డ విత్తనాలు ఎలాగుంటాయండి? చక్కగా మంచి నేల అంటే మట్టి చక్కగా ఉంటుంది, అక్కడ వాటర్ ఉంటుంది. చక్కగా మంచి నేలలోని అన్ని సదుపాయాలు ఉన్న చోట పడిన విత్తనం ఎలా ఉంటుందో తెలుసండి? చక్కగా ఎదుగుతూ చక్కగా ఫలిస్తూ ఉంటుందంట. మంచి నేలలో పడ్డ విత్తనములు పోలిన వారంటండి వాక్యాన్ని ఏ రీతిగా తీసుకుంటారంటే మంచి మనస్సుతో తీసుకుని వాక్యాన్ని మనసులో ఉంచుకుని ఒకవేళ వారిలో సరి చేసుకోవాల్సినవి ఏవేమైనా ఉంటే సరి చేసుకుని ఆ వాక్యానుసారంగా జీవించి వారి జీవితాలను ఫలింపు చేసుకుంటారు, వారి కుటుంబాలను ఫలింపు చేసుకుంటారు. అంటే విన్న వాక్యాన్ని వారి హృదయాలు ఏం చేసుకుంటున్నారు? లోతైన అనుభవంలోనికి వెళ్తున్నారు. ఆ పడ్డ విత్తనాలు లోతైన అనుభవంలోనికి వెళ్ళి లోతుగా నాటబడి వారి వేరులు, ఆ విత్తనం యొక్క వేర్లు ఎలాగన్నాయంటే లోతుగా నాటబడుతున్నాయి. లోతుగా నాటబడ్డ విత్తనము మొక్క చక్కగా ఎదుగుతుంది, చక్కగా ఫలాలను ఇస్తుంది, ఫలింపిస్తుంది. కానీ ఫలాలను ఫలింపు ఇస్తుంది. అప్పుడు వారి ఆ ఫలించిన చెట్టు ఎలా ఉంటుందండి? చక్కగా పచ్చగా పళ్ళతో నిండుగా ఎంత బాగుంటుందో చూస్తేనే. ఒక మామిడి చెట్టు అయినా ఒక జామ చెట్టు అయినా ఈ ఫలాలు ఇచ్చే చెట్లను చూస్తే చూడండి, ఒకసారి చెట్టు నిండా పళ్ళు ఉంటాయి, ఆకులు చక్కగా పచ్చగా ఉంటాయి. ఆ చెట్టు ఎంత ఫలింపు కలిగి ఉంటుంది. అలాగే మనము కూడా మన హృదయంలో వాక్యాన్ని లోతుగా నాటుకొని ఆ వాక్యాన్ని మంచి మనసుతో మనం స్వీకరిస్తే మన జీవితంలో కూడా ఫలింపు ఆ రీతిగానే ఉంటుంది. మన జీవితంలో మన కుటుంబంలో ఫలింపు ఆ రీతిగానే ఉంటుంది. కొంతమంది వాక్యం చెప్పినప్పుడు మొఖాలు పక్కకెట్టుకుంటాం, మా గురించే చెప్తున్నారు, లేకపోతే మా గురించి అంత మాటలు మాట్లాడుకుంటున్నారు, వాక్యం మా గురించే వస్తుంది అండ్ మనిషికి చెప్తారా వాక్యం? ఆ రోజు ఎవరు వస్తారో ఎవరు రారో ఎవరికి తెలియదు. దేవుడు మాట్లాడతారు. ఆ రోజు ఎవరు వచ్చారో ఎవరు రాలేదో వారి మనసుల్లో ఏముందో మాకు తెలుస్తుందా? వచ్చిన వారి మనసుల్లో ఏముంటుందో మాకు తెలుస్తుందా? తెలియదు. కానీ దేవునికి తెలుసు. దేవుడు ఉంటాడు అక్కడ. ఆయన ఆ వాక్యం దేవుడే మాట్లాడతాడు. అంటే ఎవరి హృదయాల్లో ఏముందో ఆయనకి తెలుసు కాబట్టి ఆ రోజు వాక్యము ఆ వారికి అనుగుణంగా వస్తుంది. సరి చేసుకోమని దేవుని హెచ్చరిస్తున్నాడు, సరి చేసుకోండి అని గద్దిస్తున్నాడు. అంతేగాని మీ మీద కోపమో కక్ష పెంచుకుని ఎవరు చెప్పరండి వాక్యం. మీ బ్రతుకులు సరవ్వాలని, మీరు చక్కగా దేవుని యందు ఎదగాలని, ఫలించాలని, మీ కుటుంబాలు బాగోవాలని, రేపొద్దున మీ అందరినీ కూడా ఆయన రాజ్యాన్ని తీసుకువెళ్ళాలనే దైవజనుల యొక్క తాపత్రయం. అంతేగాని మిమ్మల్ని తిట్టడం వాళ్ళ ద్వారా, మీకు వాక్యం చెప్పడం వల్ల, గద్దించి మాట్లాడడం వల్ల మాకేం కోట్లు వచ్చి పడిపోవు, లక్షలు వచ్చి పడిపోవు. మీరందరూ బాగుండాలని ఏ దైవజనులైనా వారందరూ వారి యొక్క విశ్వాసులు, ఆత్మీయ బిడ్డలు ఎదగాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి, విశ్వాస జీవితంలో ఎదగాలి, దేవునికి నమ్మకంగా బ్రతకాలి.
దేవునికి ఇష్టలుగా బ్రతికి వీరందరూ కూడా పరలోక రాజ్యం వెళ్ళాలని తాపత్రయంతోనే ఏమైనా మాటలు, గద్దింపు మాటలు వస్తాయే తప్ప కోపంతో వేడితోనే కాదు. అయితే ఆ వచ్చిన మాటలు మనం ఎలా తీసుకోవాలంట? మంచి మనసుతో. నీ మనసు మంచిదై ఉండి, అవును ఒకవేళ నాలో లోపం ఉండి దేవుడు నాతో మాట్లాడుతున్నాడేమో, అందుకే కదా దేవుడు ఈరోజు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు, నేను సరి చేసుకోవాలి అని నువ్వు మంచి మనసుతో ఆ వాక్యం నువ్వు స్వీకరిస్తే నువ్వు ఫలిస్తావు. నీ కుటుంబం ఫలిస్తుంది, చక్కగా నీ కుటుంబం అంతా పచ్చగా ఉంటుంది. అదే మంచి మనసుతో నువ్వు నీ మనసు చెడ్డగా ఉంది, చెడ్డ మనసుతో స్వీకరించావు, అప్పుడు నీ ఎలా ఉంటుందో తెలుసా? ఎండిపోయిన స్థితిలో ఉంటుంది నీవు, నీ కుటుంబం. మంచి మనసుతో స్వీకరిస్తే నీ కుటుంబం పచ్చగా, పచ్చని చెట్టు వలె ఫలించే విధంగా ఉంటుంది. చెడ్డ మనస్సుతో నువ్వు తీసుకుంటే వాక్యాన్ని, ఎండిపోయిన స్థితిలో ఉంటుంది. ఎండిపోయిన చెట్టుని, ఫలించే చెట్టుని, పచ్చగా ఉన్న చెట్టుని పక్కన పెట్టి చూడండి, ఏది అందంగా ఉంటుందో, ఏది బాగుంటుందో ఒకసారి ఆలోచించండి, చూడండి. కానీ నువ్వు ఫలించే మొక్కగా ఉండాలా, ఫలించే చెట్టుగా ఉండాలా? అయితే నీ దైవజనులు ఏ వాక్యం నీకు బోధిస్తున్నారో ఒకవేళ నీలో లోపాలు ఆ లోపాలు ఉంటే సరి చేసుకో మంచి మనసుతో, అప్పుడు చక్కగా ఫలిస్తావు. మా గురించి చెప్తారా, మమ్మల్ని అంటాక ఎంత, మేము ఏ పాటివా, మేము ఎంతటోళ్ళం, ఆయన ఎంతటోళ్ళు, మమ్మల్ని అంటాక సరిపోతారా వాళ్ళు, మా స్టేటస్ ఏంటి, ఆయన స్టేటస్ ఏంటి అని నువ్వు చెడ్డ మనసుతో, గర్వంతో, అహంకారంతో ఎగిరెగిరి పడతావా? ఎగిరిపడు. అప్పుడు నీ జీవితం ఫలించాలా, ఎండిపోవాలన్న దేవుడు నిర్ణయిస్తాడు. ఎప్పుడైనా ఎవరినైనా సరే బాధపరచాలని ఎవరు మాట్లాడండి, వాక్యానుసారంగా మాట్లాడుతూ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. నువ్వు మనుషులు మాట్లాడుతున్నారు అనుకుంటే వాక్యం నీళ్ళు ఫలింపదు. అదే దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, నా జీవితం సరి చేసుకోవాలంటే వాక్యం నీలో ఫలింపిస్తుంది, నీ కుటుంబంలో ఫలింపిస్తుంది, రేపొద్దున ఆయన పరలోక రాజ్యాన్ని నీకు ఇస్తుంది. కాబట్టి ఈ చెప్పిన ఈ నలుగురు గురించి, 4 త్రోవల గురించి మీకు చెప్పాం. త్రోవ పక్కన, రాతి నేలలో, ముండ్ల పొదల్లో, మంచి నేలలో. ఈ 4 రకాల్లో మరి ఏ రకమై ఉన్నావో నువ్వు ఒకసారి ఆలోచించుకో. మొదటి 3 రకాలైతే నీ జీవితం ఎందుకు ఫలింపు ఉండదు. చివరి రకం అంటే మంచి నేల, మంచి నేలలో పడిన విత్తనం ఏమవుద్దంట? మంచి మనసుతో స్వీకరిస్తే నీ జీవితం ఫలింపు. మన జీవితం ఫలింపాలంటే ఆ 4వ రకం మంచి నేలలో పడిన విత్తనం వల్లే నీ జీవితాన్ని కూడా ఫలింపు చేసుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అవునయ్యా, ఎంతమంది బిడ్డలు నాయన ఈ వాక్యాన్ని విని వారి జీవితాలను ఫలించే విధంగా వారి జీవితాలు మార్చుకోవాలని అనుకుంటున్నారు, వారిని ఒక్కసారి మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి నాయన. ప్రభు, మంచి నేల పడిన విత్తనాలు ఏ రీతిగా మంచిగా చక్కగా ఎదిగి ఫలించాయో, అలాగే ఎంతమంది బిడ్డలు వాక్యాన్ని మంచి మనసుతో స్వీకరిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను కూడా ఆ రీతిగా మీరే ఫలింపు దయచేయమని, నీ కృపతో నింపి సహాయం అందించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి.